ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలారా, అక్టోబర్ 1 తారీఖున పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడ పట్టణంలో ఉన్న మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఉదయకాలం 9 గంటలకు జరగబోతుంది. ఈ ఆరాధనలో మనమందరం కలిసి హృదయపూర్వకంగా మన ప్రభువునైన దేవాది దేవుని ఆరాధించబోతున్నాం. శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది. అలాగే జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబోతున్నారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కదులుచు బలమైన కార్యాలు జరిగించబోతున్నారు. ఆనాడు ఆది అపోస్తల కాలంలో జరిగిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థత కార్యాలు, విడుదల కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించబోతున్నారు. కనుక మీ కుటుంబాలతో మీరందరూ కూడా కలిసి రండి. మీ బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా తీసుకొని రండి. దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఉదయం లేవగానే ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారు కదా? ప్రార్థన వాక్యం మన జీవితాలకు చాలా ప్రాముఖ్యమైనవి. అందుకే క్రమం తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ప్రతి నిత్యము మనం ప్రార్థించే వారంగా ఉండాలి. ప్రియ పిల్లలారా, ప్రతి ఉదయం ఎంతో శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా దేవుడు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా. ఈ దినం కూడా దేవుడు తన ప్రశస్తమైన వాగ్దానాన్ని మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చూద్దాం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. ఇశ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకును, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కటి శ్రేష్టమైన మాట అండి. చూడండి, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకున్నాము, ఆయన యొద్ద కృప దొరుకుతుంది, ఆయన దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితాల్లో మీకున్న అవసరతల నిమిత్తమే కావచ్చు, మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పుడే కావచ్చు, మీ బంధువుల మీద, మీ స్నేహితుల మీద, అలాగే మీ రక్త సంబంధికుల మీద ఆశ పెట్టుకుని వారు మీకు సహాయం చేస్తారేమోననే ఆశతో ఎదురు చూసి అటువంటి సందర్భాల్లో మీ ఆశ భంగమైపోయిన గడియలు ఉండి ఉండొచ్చు బహుశా. ప్రియ దేవుని పిల్లలారా, అంత మాత్రమే కాదు, మీ డబ్బు మీద ఆశ పెట్టుకొని, మీ జ్ఞానం మీద ఆశ పెట్టుకొని, మీ బలం మీద ఆశ పెట్టుకొని ఎంతోమంది ఆశ నిరాశ అయిపోయి ఉండొచ్చు. ప్రియ పిల్లలారా, కానీ ఇక్కడ భక్తుడు తన యొక్క అనుభవపూర్వకంగా రాస్తున్న మాట ఏంటంటే, మనుషుల మీద కాదు, రక్త సంబంధికుల మీద కాదు, బంధువుల మీద కాదు ఆశ పెట్టుకునేది. మనము దేని మీద, ఎవరి మీద ఆశ పెట్టుకోవాలంటే యెహోవా మీద ఆశ పెట్టుకో. ఎందుకనంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది. ఎంత గొప్ప మాట అండి. అవునండి, మన దేవుని దగ్గర కృప దొరుకుతుంది. ఆయన మీద మనం ఆశ పెట్టుకుంటే కృప దొరుకుతుంది. కొంతమంది చూడండి, డాక్టర్ల మీద ఆశ పెట్టుకుంటారు. డాక్టర్ నన్ను బాగు చేస్తాడని, నాకు స్వస్థత ఇస్తాడని డాక్టర్ మీద ఆశ పెట్టుకుంటూ ఉంటారు. కానీ ఆశ నిరాశ అయిపోయిన సందర్భాలు ఒకవేళ మీ జీవితంలో ఉండి ఉండొచ్చేమో. ప్రియ పిల్లలారా, ఈ ఉదయకాలం ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మనుషుల మీద మనం ఆశ పెట్టుకుంటే మన ఆశ భంగమైపోయి ఉండొచ్చు, మన ఆశ నిరాశ అయిపోయి ఉండొచ్చు. ప్రియ పిల్లలారా, కానీ యెహోవా మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, సంపూర్ణ విమోచన ఆయన దగ్గర దొరుకుతుంది. ప్రియ పిల్లలారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి, ఒక స్త్రీ అంతే కదా, ఆమె అనేక మంది వైద్యుల మీద ఆశ పెట్టుకుందంట. తనకున్న శరీరంలో ఉన్న బలహీనత నుంచి విడుదల పొందుకోవడం కోసం అనేక మంది వైద్యుల చుట్టూ తిరిగింది. ఆశతో
ఆ వైద్యుడు ఈ వైద్యుడు మరి అందరూ నన్ను బాగు చేస్తారేమో ఒక ఆశతో మరి తిరిగి తనకున్న ధనాన్నంతా కూడా ఖర్చు చేసుకుంది. దేవుని పిల్లలారా, కానీ ఏ వైద్యుడి మీద ఆశ పెట్టుకున్నా తన ఆశ తీరలేదండి, తన బలహీనత తొలగిపోలేదండి, తనకి విమోచన దొరకలేదండి పిల్లలారా. కానీ ఒకరోజు యేసును గూర్చి తెలుసుకుని యేసయ్య మీద ఆశ పెట్టుకుంది. ఏమనంటే ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు మరి నేను స్వస్థపడతానన్న ఆశతో తను ఒకరోజు యేసయ్య వచ్చే దగ్గరకు వెళ్ళి యేసయ్య దగ్గరకు వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకోగానే తన ఆశ తీరిందండి. తనకున్న భయంకరమైన బలహీనత నుంచి విడుదల పొందుకోగలిగింది. దేవుని బిడ్డ చూడండి, 12 సంవత్సరాల రక్తస్రావ రోగం క్షణాల్లో మాయమైపోయింది. దేవుని పిల్లలారా, చూడండి, ఆమె వైద్యుల మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆమెకు కృప దొరకలేదు, ఆమెకు స్వస్థత రాలేదు, తన ఆశ నిరాశ అయిపోయింది, తన ఆశ భంగమ కలిగింది. కానీ దేవుని బిడ్డ ఎప్పుడైతే యేసయ్య మీద ఆశ పెట్టుకుందో తన ఆశ తీర్చబడింది. పిల్లలారా, చూడండి, తనకున్న 12 సంవత్సరాల రక్తస్రావ రోగం క్షణాల్లో మాయమైపోయింది. సంపూర్ణ విడుదల పొందుకుంది, సంపూర్ణ విమోచన మరి ఆయన దగ్గర దొరికింది. దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నువ్వు ఎటువంటి బాధలో ఉన్నావో, ఎటువంటి వేదనలో ఉన్నావో, ఎటువంటి రుగ్మతల్లో ఉన్నావో, ఎటువంటి అప్పు సమస్యలు ఉన్నావో, ఎటువంటి కష్టాల మధ్యలో ఉన్నావో, మనుషుల మీద నువ్వు ఆశ పెట్టుకుంటే నీకున్న సమస్య క్లియర్ అవ్వదు, అలాగే మరి నీకున్న వ్యాధి తొలగిపోదు, అలాగే నీకున్న బలహీనత తొలగిపోదు, నీకున్న మరి ఆ శ్రమలో నుంచి నువ్వు బయటకు రాలేవు, నీకున్న అప్పు సమస్య తొలగిపోలేదు, నీకున్న కొరత తీర్చబడదు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆశ పెట్టుకుంటావో ఆయన నీ ఆశ తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన దగ్గర నీకు కృప దొరుకుతుంది, నీకు ఏది కావాలో అది దొరుకుతుంది. అంత మాత్రమే కాదు, కానీ ఒకవేళ భయంకరమైన బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నావా, నీకు విమోచన దొరికే మరి పరిస్థితులు కానరావట్లేదా, ఎదుగో ఆయన మీద ఆశ పెట్టుకుంటే నీకు సంపూర్ణ విమోచన దొరుకుతుంది ఆయన దగ్గర. దేవుని బిడ్డ, అందుకే మనుషుల మీద ఆశ పెట్టుకోవద్దు. ఎన్ని దినాలు, ఎన్ని రోజులు, మరి చాలా సంవత్సరాలుగా మనుషుల మీద ఆశ పెట్టుకొని, వైద్యుల మీద ఆశ పెట్టుకొని, స్నేహితుల మీద ఆశ పెట్టుకుని ఒకవేళ నిరాశ ఎదురై వేదనతో కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నావేమో, ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. బిడ్డ, ఇదిగో నువ్వు మనుషుల మీద కాదు ఆశ పెట్టుకునేది, బంధువుల మీద కాదు, స్నేహితుల మీద కాదు, రక్త సంబంధికుల మీద కాదు, డాక్టర్స్ మీద కాదు, నీ బలం మీద కాదు ఆశ పెట్టుకునేది. నీవు ఇదిగో దేవుని మీద ఆశ పెట్టుకో. ఆయన మీద ఆశ పెట్టుకుంటే ఆయన దగ్గర కృప దొరుకుతుంది, ఆయన దగ్గర నీకు సంపూర్ణ విమోచన నీకు దొరుకుతుందని ప్రభు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నారు. పిల్లలారా, నీకు ఆయన కృప దొరికితే నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడతాయి. నీకున్న ప్రతి బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు, నీకున్న కష్టాల నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు, అప్పు బాధల నుంచి, అనారోగ్య సమస్యల నుంచి, వ్యాధి బాధల నుండి, కన్నీటి పరిస్థితుల నుంచి నువ్వు విడుదల పొందుకోగలుగుతావు. దేవుని బిడ్డ, మరి ఈ వాగ్దానం ప్రభు నీకు ఇచ్చినందుకు దేవునికి థ్యాంక్స్ చెప్తావా? ఇక ఎన్నడూ మనుషుల మీద ఆశ పెట్టుకోకుండా దేవుని మీద ఆశ పెట్టుకుంటానని ఒక తీర్మానం చేసుకొని, ప్రభువా, ఇంత చక్కటి వాగ్దానం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచావయ్యా, ఇక నుంచి నీ మీదే నేను ఆశ పెట్టుకుంటానయ్యా, నాకు నీ కృపను గ్రహించు, నాకు విమోచన దయచేయని మరి ఒకవేళ ఈ వాగ్దాన్ని రిసీవ్ చేసుకుని నువ్వు ప్రార్థించుకుంటే దేవుడు మరి ఆయన కృప నీకు ఇవ్వబోతున్నారు. ఆయన నీకున్న ప్రతి విధమైన బంధకాల నుంచి నీకు విడుదల ఇవ్వబోతున్నారు. అట్టి కృప దేవుడు మనకందరికీ, మీకందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ మహోన్నతుడ, వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి నాయనా, మనుషుల మీద మేము ఆశ పెట్టుకున్నప్పుడు అయ్యా, మా ఆశ నిరాశగానే మిగిలిపోతుందయ్యా, మా ఆశ భంగమైపోతుందయ్యా. కానీ తండ్రి, ఎప్పుడైతే ప్రభువా నా తండ్రి నీ మీద ఆశ పెట్టుకుంటామో ప్రభువా అయ్యా, ఇదిగో తండ్రి నీ దగ్గర కృప దొరుకుతుందయ్యా, నీ దగ్గర సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవానికి స్తోత్రాలయ్యా. ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలు ఇప్పటి వరకు ప్రభు వారుకున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి
అయా వరకున్న అవసరతలను బట్టి మనుషుల వైపు చూస్తూ మనుషుల మీద ఆశ పెట్టుకుని, బంధువుల మీద, స్నేహితుల మీద ఆశ పెట్టుకుని ప్రభా, డాక్టర్స్ మీద ఆశ పెట్టుకుని అయా వారి ఆశ భంగమైపోయి, వారి ఆశ నిరాశ అయిపోయి ప్రభా కృంగిపోయిన స్థితిలో వేదనతో ఉన్నారేమో ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరితోనూ ఈ ఉదయకాలం మాట్లాడుతూ వచ్చిన మాటను బట్టి నీ వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ మాట ద్వారా, నీ వాగ్దానము ద్వారా ప్రతి ఒక్కరిని బలపరిచినందుకు వందనాలయ్యా. అయ్యా ఇదిగో మనుషుల మీద కాదయ్యా ఆశ పెట్టుకునేది, అయ్యా నీ మీద ఆశ పెట్టుకున్నప్పుడు నీ దగ్గర కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది కదా తండ్రి. ఈ వాగ్దానం ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఎటువంటి బంధకాల్లో ప్రజలు అయ్యా బంధించబడి ఉన్నారో యేసుక్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. ప్రతి బలహీనత నుంచి వారికి విడుదల కలుగును గాక. ప్రతి సమస్య నుంచి వారికి విడుదల కలుగును గాక. అప్పుల నుంచి వారికి విడుదల కలుగును గాక. దేవానికి స్తోత్రాలయ్యా. చెదిరిపోయిన కుటుంబాలను కట్టండి, చెదిరిపోయిన జీవితాలను స్థిరపరచండి తండ్రి. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా నాయన ఎటువంటి అవసరతలు వారున్నా వారి ప్రతి అవసరతాన్ని మహిమదైశ్వర్యం నుంచి తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా. నూతనమైన దీవెనలతో, నూతనమైన ఆశీర్వాదాలతో నింపండి. నీ కృపా క్షేమాలు ఈ సంవత్సర కాలమంతా వారికి తోడుగా ఉంచి నడిపించమని, ఈ దినమంతా నీ ప్రశస్తమైన సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించి మహిమ పొందుకొనమని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త. పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. అక్టోబర్ 1వ తేదీ ఉదయం 9 గంటలకు విజయవాడ మహాపట్టణంలో గల మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం పంటకాలవ దగ్గర ఈ ఆరాధన జరుగుతుంది. మీరు కూడా మీ కుటుంబాలతో ఈ ఆరాధనలో పాల్గొనండి. ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు. చీకటి శక్తులతో పీడించబడేవారు యేసు నామములో విడుదల పొందుకున్నారు. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అలనాటి అపోస్తలుల కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ కార్యాలు యేసు నామములో మన విజయవాడలో జరుగుతున్నాయి. రండి, పాల్గొనండి, ఆశీర్వదించబడండి.